వచ్చేయండి. గ్లాసీ అమ్మ ఒకటి గ్లాసీ కన్నా ఎవరిది గ్లాస్ కొంచెం లైట్ డ్రైవ్ అన్న దగ్గర కొంచెం ఈ నగరం యొక్క చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మన వార్డులో మన ఆదిరెడ్డి అన్న కార్యక్రమం. ఇప్పటిదాకా అనేకమైన ప్రాంతాల్లో పర్యటించాం. అనేకమైన వార్డుల్లో మా కార్యకర్తల ఒక ఇళ్లల్లో నేను నివసించాను. రాత్రి బస వేశాను. ఈరోజు మాత్రం 32, 33, 5వ వార్డులో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తూ ఈరోజు రాత్రి ఈ బీసీ హాస్టల్లోని పడుకోవాలని నిర్ణయించడం జరిగింది. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక శాసనసభ్యుడు బీసీ హాస్టల్స్లో నిద్రించిన దాఖలాలు లేవు. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఒక బీసీ బిడ్డగా గర్వంగా చెప్తా ఉన్నాను. నా బిడ్డల ఒక భవిష్యత్తు, నా బిడ్డల ఒక సాధక బాధలు తెలుసుకోవడానికి, పంచుకోవడానికి ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఈ హాస్టల్లో నిద్రిస్తున్నానని ఎమ్మెల్యేగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. అలాగే మీరు చూసినట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ వారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే హాస్టల్కి నేను ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం జరిగింది. ఏమనుకున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఇక్కడ ఉన్న ఎంపీ బీసీ బిడ్డే, పోటీ చేసిన రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కమ్ మంత్రి, బీసీ మంత్రి, ఈ బీసీ హాస్టల్స్కి సంబంధించిన బీసీ మంత్రి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ రాజమండ్రి రూరల్. అలాగే ఎంపీగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆనాడు ఒక డాక్టర్ గారు, ప్రముఖ డాక్టర్ గారు వైసీపీ, ఆయన కూడా బీసీయే. ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు కదా, బీసీ హాస్టల్లో ఏ ఉంటాయిలే ఇబ్బందులు అనుకుంటూనే వచ్చాను. ఆ రిపోర్టరు నేను ఇక్కడే అనుకుంటా గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్తే ఆయన వెంటనే ముక్కు మూసుకొని వాంతు చేసుకున్నట్టు 5 సెకండ్లోనే. నేను కూడా 10 సెకండ్ల మించి అక్కడ ఉండలేకపోయా. డోర్లు లేవు, ట్యాపులు లేవు, అధ్వానమైన స్మెల్, ఇంకా మాటల్లో వర్ణించలేని దయనీయమైన పరిస్థితి. అసలు మాకు కొంచెంసేపు అయితే అర్థం కాల, ఏం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం, అసలు ఏనాడైనా వచ్చారా విజిట్కి హాస్టల్కి అన్నది అర్థం చేసుకోలేక. మొదటగా నా మైండ్కి స్ట్రైక్ అయింది ఏంటంటే, ఇది 2014-19లో నిర్మాణం చేసుకున్న హాస్టల్. ఆనాడు శాసన మండలి సభ్యులుగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు, మంత్రిగా ఉన్న బీసీ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారి ద్వారా శాంక్షన్ చేయించి నిర్మాణం చేసిన హాస్టల్. బహుశా వైసీపీ వాళ్ళు ఇది టీడీపీ హయాంలో కట్టిన హాస్టల్ మనకెందుకు లేని వదిలేశారా,
లేకపోతే ఇక్కడ ఉన్న బీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు అసలు మన పార్లమెంట్లోనే కాదు, మన ఓటర్లే కాదు, వీళ్ళకి పనిచేయడం వల్ల వైసీపీకి ఏ ఓటు రాదని వదిలేశారా? వారికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను చూసినట్టు ఆనాడు ఆ మీడియా అతను చెప్పాను, పైవాడి ఆశీస్సులతో ప్రజల యొక్క ఆశీర్వచనలతో కంపల్సరీగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత హాస్టల్ని అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ రూపమాపే పరిస్థితులు శాసనసభ్యుడిగా నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చాను. నెగ్గిన వెంటనే 50 lakhs కిమ్స్ సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి టాయిలెట్లు మరలా సరిచేసి నిర్మాణం చేసి కొత్త డోర్లు వేసి చాలా చోట్ల ఫ్యాన్లు, నేను వెళ్ళాను స్టడీ రూమ్లో, ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, సీలింగ్ లీక్ అయిపోతున్నాయి, ఫ్లోరింగ్ అంతా లెగిసిపోయి అక్కడి నుంచి పురుగులు కూడా, అవన్నీ కూడా సరిచేశానని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. అది కాకుండా మరొక 40 లక్షలు ఏపీ పేపర్ మిల్ నుంచి తీసుకొచ్చి ఫ్లోరింగ్ని, డైనింగ్ షెడ్ ఇవన్నీ కూడా చేయించాను. ఇది కాకుండా ఈ మధ్యన, ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా బాధ్యతగా ఇక్కడ కొంతమంది నాయకులకి బాధ్యతలు అప్పచెప్పాం. ఈ హాస్టల్స్ కానీ, బీసీ గణేష్ చౌక్లో ఉన్న బీసీ ఎస్సీ ఉమెన్స్ హాస్టల్స్ కానీ, ఆర్ట్స్ కాలేజ్లో ఉన్న ఎస్టీ హాస్టల్స్ కానీ మా నాయకుల్ని అసైన్ చేసాం రోల్స్. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పారు. మొన్న ఒక బ్యాచ్ తీసుకొచ్చారు, ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయన్నారు. ఒక 4 నెలల కిందట అది మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి యొక్క సహకారంతో 8 లక్షలు ఎసాగో గుమ్మల దొడ్డి దగ్గరించి శాంక్షన్ చేయించి ఆ 8 లక్షలతో మరలా మరమ్మతులు చేయిస్తూ ఉన్నాను. ఇది కాకుండా గణేష్ చౌక్లో ఏదైతే విమెన్స్ హాస్టల్ ఉందో, బీసీ విమెన్స్ హాస్టల్, దానికి కూడా 36 లక్షలు శాంక్షన్ చేయించి టాయిలెట్స్, డైనింగ్ షెడ్ అన్నీ కూడా నిర్మాణం చేయించున్నాను. అంటే మొత్తంగా ఈ 2 సంవత్సరాల్లో శాసనసభ్యుడైన నేను సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చింది గౌరవ కలెక్టర్ గారి సహకారంతో 1,34,00,000 చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకు గర్వంగా చెప్తా ఉన్నానంటే, ఇందాక అడిగాను పిల్లల్ని, ఇందులో ఎంతమంది నా ఓటర్లు ఉన్నారు అని. 99% అనడం కూడా తప్పే. 100% కూడా వీళ్ళెవరూ కూడా నా ఓటర్లే కాదు. కానీ వారు రేపు దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తు కోసం నేను ఆలోచించాను. గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించారు. కంబాల్ చెరువు పక్కనే ఉంది, అక్కడ అన్ని కోట్లు పెట్టి పనులు చేయించారు, కానీ 25% కమిషన్ కక్కుర్తి పడి అక్కడ అన్ని పనులు చేయించారు. కానీ కంబాల్ చెరువు పక్కనే ఉన్న బీసీ హాస్టల్ కనబడలేదా గతంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులకి? బీసీ బిడ్డలం అంటారు. కంబాల్ చెరువులో పనులు చేయించావు, కోట్లు ఖర్చు పెట్టావు, పక్కనే ఉన్న బీసీ హాస్టల్కి నడిచి కూడా నీకు టైం లేదా రావడానికి? అంటే నీకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే బీసీలు గుర్తురారు. ఇది వైసీపీ వారి యొక్క ద్వంద్వ వైఖరి. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది. అందుకే ఈ రోజున వీరితో పాటు ఎస్టీ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ట్స్ కాలేజ్లో గౌరవ కలెక్టర్ గారు నేను కలిపి G+2 కింద ఎస్టీ హాస్టల్ బాయ్స్కి 2.5 crores, ఎస్టీ హాస్టల్ గర్ల్స్కి 2.5 crores, 5 crores శాంక్షన్ చేయించామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నా. సిఎస్ఆర్ నిధులు 1.5 కోట్లు వచ్చి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరు చేయించాము 5 కోట్లు. టెండర్లకి పిలిచారు, అతి దగ్గరలో టెండర్లు ఓపెన్ అవుతాయి. ఆర్ట్స్ కాలేజ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ల్యాండ్ అలొకేషన్ చేయించాం. G+2 అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్తో కట్టి 5 కోట్లతో భవిష్యత్తులో మరలా బాయ్స్ హాస్టల్ స్ట్రెంత్ పెరిగిన, గర్ల్స్ హాస్టల్ స్ట్రెంత్ పెరిగిన, మరలా పైన అదనంగా మరొక ఫ్లోర్ వేసుకోవడానికి కూడా ఫౌండేషన్ని బలంగా చేస్తూ అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారా? మీ కోడ్
లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మీ స్కూల్లో 10th మార్క్స్ బాగా వచ్చినాయి కదా? చున్నీలో చాలా వచ్చు. అందరు చున్నీలానా? ఎస్కేవిటీ స్కూలా? ఎస్కేవిటీ స్కూల్లో మీకు అక్కడ లోపల స్లాబ్ రిపేర్ అవుతుంది చూసారా? అవుతుందా పని? బాగా అవుతుందా? ఎవరు చేస్తున్నారు తెలుసా? మీకు దగ్గరలో మీటింగ్ పెట్టి చెప్తాను. నేనే చేస్తున్నాను కదా చెప్తాను. అది అయిపోయిన తర్వాత వచ్చి మీకు మాట్లాడతాను. 50 lakhs తోటి స్లాబ్ వేస్తున్నాను. మీకు నెక్స్ట్ మంత్ మీటింగ్ పెట్టి మీ అందరితోటి నేనే మాట్లాడతాను. అప్పుడు దాకా ఎవరు వేయించారో చెప్పొద్దాను. పని బాగుందా లేదా? అందు ముందు లీక్ అయిపోయి స్కూల్ లోపలికి అలా వాటర్ పడిపోయారు, అందుకే రిపేర్ చేయించారు. లోకేష్ గారు బాగా 100 days ఏంటి యాక్షన్ ప్లాన్, అది హెల్ప్ఫుల్ అయిందా మీకు? 100 days యాక్షన్ ప్లాన్ లోకేష్ గారిది. రోజు టెస్టులు పెట్టేవారు, సండే స్కూల్ పెట్టేవారు.